అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అసోసియేట్ ఎడిటర్ హసీనా గుంటూరు నుంచి లైవ్ లో ఉన్నారు. హసీనా, ఎలా ఉంది గుంటూరులో భోగి సందడి? ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? అక్కడ ఉండే ఆ వైభవం ఏంటి? ఇక్కడ నేను గుంటూరులో ఇక్కడ ఒక గ్రౌండ్స్ లో ఉన్నాను. చాలా కోలాహలంగా సాగుతున్నాయి భోగి సంబరాలు. సంక్రాంతి సంబరాలు చూసుకుంటే ఫస్ట్ స్టార్ట్ అయ్యేది భోగి సంబరాలు. దాంట్లో పూర్తి స్థాయిలో ఇక్కడ అంతా మహిళలు అలాగే పెద్ద ఎత్తున పురుషులు అందరూ కూడా పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ఇప్పటి వరకు చూసుకుంటే హరిదాసుల పాటలు, అలాగే గంగిరెద్దులు, అలాగే డ్యాన్సులు, కోలాటం ఆడడం అంతా కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ లేడీస్ కూడా పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ డ్యాన్స్ కూడా చేస్తున్నారు. అయితే మరి కాసేపట్లో అంబటి రాంబాబు కూడా డ్యాన్స్ చేస్తారు. ఎలా నడుస్తుంది భోగి సంబరం? చాలా బాగుందండి. మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. అంబటి రాంబాబు గారు నిర్వహించిన కార్యక్రమం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా చాలా మంది మహిళలు ఇక్కడ అంతా కూడా వచ్చారు. ఇప్పుడు కాసేపట్లో అంబటి రాంబాబు డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది కొనసాగుతుంది. ఎలా జరుపుకుంటున్నారు భోగి సంబరం? మేమైతే చాలా హ్యాపీగా ఉందండి. ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఎందుకంటే తరతరాలు మన హిందువుల సంప్రదాయంగా గుర్తొచ్చే పండగ ఏదమ్మా అంటే భోగి కనుమ సంక్రాంతి. మేమైతే తెల్లవారుజాము నుంచి భోగి మంటలు వేసుకుంటూ అందరూ ప్రతి అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ చేసుకుంటూ మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఇంకా రాబోయే కాలంలో ఇలానే ప్రతి సంవత్సరం ఈ పండుగలు ఇలా జరగాలని అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ చూడొచ్చు డాన్స్ ప్రోగ్రామ్ కి సిద్ధమవుతున్నారు అంబటి రాంబాబు. పెద్ద సంఖ్యలో ఇక్కడ ప్రజలు కూడా చేరుకున్నారు. ప్రత్యేకంగా ఒక సాంగ్ ని క్రియేట్ చేసి దానికి ఆయన డాన్స్ కూడా నేర్చుకుని మరి ఈ రోజు ప్రదర్శన చేయబోతున్నారు. సో ఇది చూడడానికి ఇక్కడ గుంటూరులో చాలా మంది వాసులు ఇక్కడ అందరూ కూడా చేరుకున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు మనం చూసుకుంటే మార్నింగ్ 4:30 నుంచి ఇక్కడ ఈ గ్రౌండ్స్ లో పూర్తి స్థాయిలో భోగి మంటలు వేసిన తర్వాత అలాగే మహిళల డాన్సులతో పాటు గంగిరెద్దులు అలాగే హరిదాసుల పాటలతోటి కూడా కోలాహలంగా కొనసాగింది. చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్న దృశ్యాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. రెడ్ హసీనా, అది గుంటూరు నుంచి చూస్తున్నాం. అక్కడ అసలు భోగి సందడి మొదలై చాలా సేపైనట్టు మనకు కనిపిస్తుంది. ఇప్పుడు టైం 7 అయినా 4:30 నుంచే స్టార్ట్ అయింది. అందరూ భోగి మంటలు వేసుకుని ఊరంతా ఒక దగ్గర చేరి ఎంతో ఆనందోత్సాహాల మధ్య సంబరాలు చేసుకుంటున్నారు.